హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది కూడా అన్న మాకు ఇంకా సిటీ ఇంటిమేషన్ రాలేదు అని చాలామంది కూడా అడుగుతున్నారు. ఎస్సీఆర్ జోన్ నుండి, అదేవిధంగా చెన్నై జోన్ నుండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎస్సీఆర్ జోన్లో మ్యాక్సిమం మనకి మే 6వ తారీఖున చాలామందికి కూడా రాలేదు. 2వ తారీఖు సిటీ ఇంటిమేషన్ రాలేదని మీరు కంగారు పడొద్దు. మీకు ఎగ్జామ్ ఉంటుంది, మే 6వ తారీఖు అయ్యి ఉంటుంది మీకు ఎగ్జామ్. కంగారు పడకండి. మనకి ఏప్రిల్ 26వ తారీఖున మన యొక్క ఎస్సీఆర్ జోన్ వాళ్ళకి సిటీ ఇంటిమేషన్ అనేది వస్తుంది. ఎప్పుడైనా 10 days ముందు కాబట్టి మనకు 6వ తారీఖు కూడా ఎగ్జామ్ ఉంది. 2వ తారీఖుతోనే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. కంగారు పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. కంగారు పడాల్సిన పని లేదు. ఉన్నటువంటి టయాన్ని కంగారు పడకుండా ముందు ప్రిపరేషన్, మీ యొక్క రివిజన్ అనేది చేసుకోండి. ఎగ్జామ్ అనేది కంపల్సరీ జరుగుతుంది కదా. 2వ తారీఖుతోనే కంప్లీట్ అవ్వట్లేదు కదా. ఎగ్జామ్ అనేది 6వ తారీఖు కూడా ఉంది కాబట్టి చూడండి ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంతా నక్కిన తర్వాత మీకు సిటీ ఇంటిమేషన్ రాలేదంటే మీ యొక్క బోర్డు ఎవరైతే ఏ బోర్డుకి అప్లై చేశారు, బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ మీరు ఏ బోర్డుకి అప్లై చేసినా ఒకసారి లింక్ ద్వారా వెళ్ళి చూస్తే మీకు సిటీ ఇంటిమేషన్ వచ్చినట్లయితే మీకు 2వ తారీఖు ఎగ్జామ్ అనేది అక్కడ ఉంటుంది. ఒకవేళ 2వ మీకు సిటీ ఇంటిమేషన్ రాలేదంటే మీకు 6వ తారీఖు ఎగ్జామ్ అనేది గుర్తుపెట్టుకోండి, మే 6వ తారీఖు. కాబట్టి మనకి ఏప్రిల్ 20వ తారీఖున ఏప్రిల్ 20వ తారీఖున ఇంటిమేషన్ వస్తుంది ఎవరికైతే 2వ తారీఖు ఎగ్జామ్ లేదు. కాబట్టి ఉన్న టయాన్ని ప్రిపరేషన్, రివిజన్ అనేది చేసుకోండి, కంగారు పడకండి. అదేవిధంగా చాలామంది కూడా నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అనేది కూడా అడుగుతున్నారు. నార్మలైజేషన్ అనేది ఉండొచ్చు. ఎందుకంటే మనకి ప్రీవియస్ అంటే మనకి ఈ మంతే, మనకి ఏప్రిల్ మంత్ 8వ తారీఖున మనకి ఒక ప్రొటెస్ట్ కూడా చేసాం, ట్విట్టర్ క్యాంపింగ్. చూడండి ఒకసారి. మనం ఈ విధంగా ఏప్రిల్ 8వ తారీఖున మన ఛానల్ ద్వారా కూడా తెలిపామన్నమాట, ట్విట్టర్ క్యాంపింగ్ చేయండి అని, ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేయండి అని. ఆ రోజు ఆల్ ఇండియా వైజ్ అందరూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మనకి 19వ తారీఖున ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేయమని. ఎందుకంటే 19వ తారీఖు కొంతమందికి ఎగ్జామ్ జరిగింది. ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి రీషెడ్యూల్ నోటీస్లో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఏ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్లో ఏ పాయింట్, ఆల్ క్యాండిడేట్స్ హూ వేర్ షెడ్యూలింగ్ ఆన్ 19/3/2025 ఫస్ట్ షిఫ్ట్ ఎక్స్క్లూడింగ్ దోస్ హూ కంప్లీట్ దేర్ ఎగ్జామ్. అంటే మనకి ఎవరైతే ఫస్ట్ షిఫ్ట్లో అంటే 19వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్ రాయలేకపోయారో, ఈ విధంగా 19వ తారీఖున జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్లో కొంతమందికి ఎగ్జామ్ అనేది జరిగింది, కొంతమందికి ఎగ్జామ్ అనేది జరగలేదు కొన్ని ఎగ్జామ్ సెంటర్లో. కాబట్టి ఆ యొక్క ఫస్ట్ షిఫ్ట్ రాసిన వాళ్ళని ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది అలౌ చేయట్లేదు. అంటే వాళ్ళకి ఎగ్జామ్ అనేది అయిపోయింది. కాబట్టి ఆ రోజు ఫస్ట్ షిఫ్ట్ ఎవరైతే రాయలేదో వాళ్ళకి ఈ యొక్క 2-6 తారీఖుల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఒక విషయం ఏంటంటే 19వ తారీఖున ఫస్ట్ షిఫ్ట్ రాసిన వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఈజీగా రావచ్చు, కష్టంగా రావచ్చు, అది తర్వాత విషయం. ఆ రోజు ఆ యొక్క షిఫ్ట్లో రాయనటువంటి వాళ్ళకి మరి ఆ రోజు రాసినట్లయితే వాళ్ళు అబ్బేవాళ్ళు. మరి ఈ రోజు రాసేటువంటి పేపర్ అనేది కష్టంగా ఉండొచ్చు, ఆ రోజు రాయలేనటువంటి పేపర్ ఈజీగా ఉండొచ్చు. ఏదైనా సరే ఎవరికి కూడా అన్యాయం అనేది జరగడానికి వీల్లేదు. కాబట్టి ఆ రోజు ఎవరైతే రాయలేదో వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు కాబట్టి, ఆ రోజు ఎవరైతే రాశారో వాళ్ళు ఇప్పుడు రాయట్లేదు కాబట్టి ఆ యొక్క పేపర్లు అనేవి హార్డ్గా ఉండవచ్చు, లేదా కష్టంగా అది సింపుల్గా అయినా ఉండవచ్చు. కాబట్టి అందరికీ సమానంగా జరగాలి కాబట్టి మార్క్స్ ఎగ్జామ్స్ అనేవి కాబట్టి నార్మలైజేషన్ అనేది ఉండొచ్చు. మనకి ఇచ్చినటువంటి నోటీసులో కూడా 5వ తారీఖు యొక్క రీషెడ్యూల్ యొక్క ఎగ్జామ్ డేట్స్ యొక్క నోటీసులో కూడా మనకి ఎక్కడా కూడా నార్మలైజేషన్ లేదు అనే పాయింట్ అనేది ఇవ్వలేదు. అదేవిధంగా నార్మలైజేషన్ ఉంటుంది అనేటువంటి పాయింట్ కూడా ఇవ్వలేదు. మనకి ఫస్ట్లో ఇచ్చినటువంటి నోటీసులో నార్మలైజేషన్ అవాయిడ్ చేస్తున్నట్టు కూడా మనకి ఒక పాయింట్ అనేది ఇచ్చారు. కానీ మనకి 2వసారి వచ్చినటువంటి రీషెడ్యూల్ నోటీసులో మనకి ఎలాంటి నార్మలైజేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి నార్మలైజేషన్ అనేది ఉండడానికి 99.99% అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి నోటీసు కూడా మనకి మ్యాక్సిమం ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత అయినా రావచ్చు. అది గుర్తుపెట్టుకోండి. నార్మలైజేషన్ అనేది ఉండడానికి అవకాశం ఉంది. ఎవరు కూడా కంగారు అయితే పడొద్దు. 19వ తారీఖున ఎగ్జామ్ జరిగిందని మేము ఆ యొక్క ఎగ్జామ్ రాయలేకపోయాం, ఆ యొక్క ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంది, మేము 2-6 తారీఖుల్లో రాసేటువంటి ఎగ్జామ్ కష్టంగా ఉందని ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. నార్మలైజేషన్ అయితే ఉండటానికైతే కంపల్సరీగా అవకాశం అనేది ఉంది. మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి ఉన్నటువంటి ఈ యొక్క కొద్ది టయాన్ని మీరు రివిజన్కి కానీ అదేవిధంగా ఏమైతే చదవలేదో వాటికి ఉపయోగించుకోండి. ఉన్నటువంటి నార్మలైజేషన్ థాట్స్ కానీ, మాకు ఇంకా ఎగ్జామ్స్ అనేవి రాలేదు, మా యొక్క సెంటర్ రాలేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇలాంటి థాట్స్ ఆలోచించకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక 10 days అనేది స్ట్రాంగ్గా చేసుకోండి. అదేవిధంగా మనం ఆ రోజు కూడా ప్రొటెస్ట్ కూడా చేసాం, మన ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేయాలి 19వ తారీఖు అని. అది వాళ్ళకి తెలుసు. దానికి సంబంధించినటువంటి విషయం కూడా రైల్వే బోర్డు అనేది తెలుసుకుంది. మనకి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అనేది చేయలేదు అంటే మనకి నార్మలైజేషన్ అనేది ఉండటానికి అయితే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.